హాయ్ ఆల్. ఈరోజు మనం చెప్పుకునేటి అర్థాలంకారములండి. అర్థాలంకారంలో ఉపమాలంకారము. ఉపమాలంకారం అనగా ఉపమానానికి ఉపమేయానికి చక్కని సాదృశ్యం, పోలిక చెప్పి మనోహరంగా వర్ణించుటను ఉపమాలంకారము అంటారు. ఇందులో 4 భాగములు ఉంటాయి. ఉపమేయం అనగా ఏంటంటే మనం వర్ణించదలుచుకున్న వస్తువు, అంటే మనం దేని గురించి చెప్పాలనుకుంటున్నామో ఆ థింగ్, అంటే ఆ పర్సన్ కానీ ఆ వస్తువు కానీ ఏదైనా దేనిని పోలుస్తున్నామో అది ఉపమానం. పోలిక చెప్పుటకై ఎంచుకున్న వస్తువు. మనం ఒక వస్తువుని దాని గురించి చెప్పాలనుకుంటున్నాం, కానీ అది చాలా అందంగా ఉంది. అందంగా ఉన్నప్పుడు మనం ఒక అందమైన వస్తువుతో కానీ ఒక చెట్టుతో కానీ పోలుస్తాం కదా. చెట్టుతో పోల్చడాన్ని ఉపమానం అంటారు. ఆ అందమైన వస్తువును ఉపమేయం అంటారు. ఉపమావాచకం పోలికను చెప్పుటకై ఉపయోగించు మాట. ఉపమాన ఉపమేయాలను కలిపేది. ఈ రెండు కంపేర్ చేసుకుంటున్న ఈ ఉపమాన ఉపమేయములకు ఈ రెండిటి వాక్యాలను కంబైన్ చేసేది ఉపమావాచకం. ఇంకొకటి సమాన ధర్మం. ఉపమాన ఉపమేయాలలో ఉండే సమాన లక్షణం. ఈ రెండింటిలో మనం వీటిని పోలుస్తున్నాం కదా. ఉపమేయాన్ని ఉపమానాన్ని పోలుస్తున్నప్పుడు వాటిలో ఏ తేడా అనేది లేకుండా చెప్పేదాన్ని సమాన ధర్మం అంటారు. ఈ 4 అంశాలు ఉంటే అది పూర్ణోపమాలంకారము. ఏదేని ఒకటి లోపిస్తే అది లుప్తోపమాలంకారం అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. సీత ముఖము చంద్రబింబంలాగా అందముగా ఉన్నది. ఇక్కడ చూడండి, సీత ముఖం అనేది ఉపమేయం. ఉపమేయం అంటే ఏం చెప్పుకున్నాం? మనం వర్ణించాలనుకున్న వస్తువు. మనం వేటిని వర్ణించాలనుకుంటున్నాం? సీత ముఖమును వర్ణించాలనుకుంటున్నాం. సీత ముఖము చంద్రబింబంలాగా అందముగా ఉన్నది అంటే చంద్రబింబం చాలా అందంగా ఉంటుంది కదా. అంటే మనం సీత ముఖమును చంద్రబింబంతో పోలుస్తున్నాము. అంటే సీత ముఖము చంద్రబింబంలాగా చాలా అందంగా ఉంది అని చెప్తున్నాడు. ఈ ముఖము చంద్రబింబంని పోలుస్తున్నాం కదా. వీటి రెండింటిని కలిపే పదం వచ్చేసి లాగా అని చెప్తున్నాడు కదా. దానిని ఉపమావాచకం అంటాం. ఈ రెండిటికి ఒకే లక్షణం ఏంటండి? చంద్రబింబం అందంగా ఉంది, సీతముఖం అందంగా ఉంది. కాబట్టి అందముగా ఉన్నది అనేది సమాన ధర్మం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ మంటలు ప్రళయాగ్నిలాగా దిక్కులన్నీ కప్పివేస్తున్నాయి. ఈ మంటలు, ప్రళయాగ్ని అంటే చాలా అగ్ని, ఒక అడవిని కాల్చేసేంత అగ్ని. ఈ మంటలు ప్రళయాగ్నిలాగా దిక్కులన్నీ కప్పివేస్తున్నాయి. ఈ వచ్చే మంటలు పెద్ద అడవిని కాల్చే అగ్గిలాగా దిక్కుల్ని మొత్తం పొగతో కమ్మేస్తున్నాయి అని చెప్తున్నాడు ఈ వాక్యం. చూడండి, ఇక్కడ ఇది ఉపమేయము, ప్రళయాగ్ని అనేది ఉపమానము, ఉపమావాచకము లాగా దిక్కులన్నీ కప్పివేస్తున్నాయి సమాన ధర్మం. చిన్న మంటలైనా సరే మన చుట్టూ పొగ చుట్టుకుంటుంది, ప్రళయాగ్ని అయినా మన చుట్టూ పొగ చుట్టుకుంటుంది. వీటికి ఏం డిఫరెన్స్ లేకుండా చెప్తున్నాడు కదా. ఈ రకములను ఉపమాలంకారం అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్. ఓ కృష్ణ, నీ కీర్తి హంసలాగా ఆకాశ గంగలో మునుగుతూ ఉంది. ఓ కృష్ణ, నీ కీర్తి అంటే గొప్ప పేరు కదా. నీ కీర్తి హంసలాగా అంటే హంస గాలిలో ఎగురుతూ ఉంది కదా. నీ కీర్తి అలా చాలా ఎత్తులో మంచిగా తేలుతూ ఉంది అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? కీర్తి అనేది ఉపమేయము, హంస అనేది ఉపమానం. కృష్ణ నీ కీర్తిని హంసతో పోలుస్తున్నాడు. అంటే హంస గాలిలో ఎగురుతుంది కదా, అంటే అంత ఎత్తున నీ గొప్పతనం తెలుస్తుంది అని చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? ఆకాశంలో తేలుతుంది అనే విధంగా చెప్తున్నాడు. హంస ఆకాశంలో తేలుతుంది కదా, అలా నీ గొప్ప కూడా ఆకాశంలో చాలా ఎంత ఎత్తులో ఉంది అని చెప్తున్నాడు. ఇంకొక ఎగ్జాంపుల్.
చేనేత పనివాళ్ళు పని లేక తిండి లేక ఎలకల్లా మాడిపోతున్నారు. అంటే చేనేత పని వాళ్ళు వాళ్ళకి పని లేక తిండి లేక ఎలుకలు ఎండిపోతాయి కదా, అలా ఎండిపోతున్నారు అని చెప్తున్నాడు ఈ వాక్యంలో. ఉపమాలంకారం అర్థమైందా ఫ్రెండ్స్? అర్థం కాకుండా అంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ అర్థమయ్యే విధంగా చెప్తాను. నెక్స్ట్ రూపకాలంకారం. ఉపమానంలో ఉపమేయాన్ని కానీ ఉపమేయంలో ఉపమానాన్ని కానీ ఆరోపించి చెప్పుట. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పుట. ఇక్కడ ఏంటంటే మీనింగ్ రెండు సమానములని చెప్పుట. ఇక్కడ ఏంటంటే మనం చెప్పాలనుకున్న వస్తువు మనం వేటితో పోలుస్తున్నామో ఆ వస్తువుకు ఎటువంటి మీనింగ్ డిఫరెన్స్ అనేది ఉండదు, సేమ్ అలా పోలుస్తున్నాము అని చెప్తున్నాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. రుద్రమ్మ చండీశ్వరి దేవి జలజలా పారించే శత్రువుల రక్తము చెడని సెలయేరుగా. అంటే రుద్రమ్మ శత్రువులను చంపేసి శత్రువుల రక్తంను సెలయేరులా పారుస్తుంది అని చెప్తున్నాడు. చండీశ్వరి దేవి రాక్షసులను చంపి రక్తము సెలయేరులాగా చేసింది అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ రుద్రమ్మ చండీశ్వరి దేవి ఇద్దరూ ఒకేలాగా చంపారు వాళ్ళని, రాక్షసులని. అందుకు వాళ్ళిద్దరికీ ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు అని చెప్తున్నాడు. రెండు సరి సమానంగా చేశారు. ఇద్దరూ కూడా సేమ్ అని చెప్తున్నాడు ఈ వాక్యంలో. రుద్రమ్మ చండీశ్వరి దేవి జలజలా పారించే శత్రువుల రక్తము చెడని సెలయేరుగా. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్. ఈ రాజు మూడవ కన్ను లేని శివుడు. అంటే మన రాజ్యాన్ని పాలించే రాజు మూడవ కన్ను లేని శివుడు. అంటే అంత యోగ్యమైన వాడు, ప్రశాంతమైన వాడు, శివుడితో సమానంగా ప్రజలని చూస్తున్నాడు, తన కన్నబిడ్డల వలె అని చెప్తున్నాడు ఈ వాక్యంలో. అంటే శివుడికి ఆ రాజుకు ఎటువంటి తేడా లేదు, ఇద్దరూ సమానమే అని చెప్తున్నారు ఈ మీనింగ్. లలాలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి. అంటే మహిళలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి. అంటే వాళ్ళు రాజుపై పూల వర్షం కురిపించారు అని చెప్తున్నాడు. ఇక్కడ లలాలనలు అంటే మామూలుగా చెట్టు నుంచి పూలు రాలుతాయి కదండి, అలా చెట్టుపై నుంచి పూలు రాలిన విధంగా మహిళలు రాజుపై పూల అక్షింతలు చల్లుతున్నారు అని చెప్తున్నాడు. ఆ చెట్టు మీద నుంచి పడే పూలకు మహిళలు చల్లే పూల అక్షతలకు ఎటువంటి తేడా లేదు అనే సందర్భంలో ఈ వాక్యం చెప్తున్నాడు. అర్థమైందా అండి? ఉపమాలంకారము, రూపకాలంకారము. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అలంకారాలు చెప్పుకుందామండి మిగిలినవి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ ఆల్.